హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 45 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మానస బాగా వస్తుందా? అవునండి, అవస్థే ఉంది. అక్కడ అంతా మంట మండుతుంది. యా ఆపరేషన్ చేసిరు కదా, మండుతుంది గట్లనే, ఏం కాదు గాని. ఇంకేంది, కొడుకు వచ్చిండు అన్న సంతోషంతో నొప్పులన్నీ మాయమైతాయి. నేను ఎవరు పుట్టినా ఏం కాదు, వాళ్ళు క్షేమంగా ఉంటే అయిపోతుందని అనుకున్నా. అవి వచ్చిండా? వస్తాండు. మా వాళ్ళు ఎటు వేరు? వాళ్ళు అన్నం తింటుర్రు. అందుకే ఇక నేను ఇక్కడ నీకేమన్నా అవసరం ఉంటుందని వచ్చిన. కాసేపు పడుకోకపోయిను. ఏమో అండి, అవస్థకు నిద్ర పట్టేటట్లేదు. చిన్నోడైతే సేమ్ నా లెక్కనే ఉన్నాడు. అబ్బా, ఇప్పుడే ఏర్పడుతుందా మీ లెక్కున్నది ఎవరి లెక్కున్నది అనేది? పడుకున్నారా? చిన్నోడు పడుకున్నాడమ్మా. మానస నిద్ర పడతలేదట, అవస్థ ఉందట. అవస్థ అనేది 24 గంటలు బాగానే ఉంటదిరా. 24 గంటల తర్వాత ఏం కాదు, తక్కువ అవుతుంది. నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు, సరేనా? తక్కువ కావడానికి వాళ్ళు మెడిసిన్ ఇస్తనే ఉంటారు. సరే అత్తమ్మా. అత్తమ్మ తినలేదా? తిన్నది అవన్నీ అడుగుతుంది. నువ్వు వదిన బిడ్డ దగ్గరికి అని అన్నది, అందుకే నేను ఇడికి వచ్చినావా? అవునే వచ్చినా. చూడుపోడాడి, నా కొడుకుని చూడుపో. అబ్బో బంగారం లెక్కనే ఉన్నాడు. ఎత్తుకో మామయ్య. ఇక పడుకున్నాడు కదరా, మళ్ళా లేస్తాడు. ఇంకా నీకు పాలు పడకపోయే గీ గీ అని మొత్తుకుంటాడు. పడుకోనిలే. ఎన్ని కిలోలు ఉన్నాడే? 3. అవునా, మంచిగానే ఉన్నాడు. మంచిగానే ఉట్టిండు గాని చూడాలి, బయటకు వచ్చినాక వేటు తక్కువైతా అంటారు. ఇక పాలు తాగిన కొద్దీ పెరుగుతారు. అదే గాని సేమ్ సీన్ లెక్కనే కొడుతుంది ముఖం. నీ కొడుకు అదే అన్నాడు, నువ్వు అదే అంటున్నావా మామయ్య? ఇక పెరుగుతా అంటే వెళ్తుంది రా, ఎవరు లెక్కున్నాడు ఏం కథ అనేది. అదే అన్న తిన్నదా మరి మానస? 24 గంటల దాకా ఏం పెట్టుడు లేదండి. అవునా, మీరు తిన్నారా? తిన్నాం, ఇక బయట నుండి తీసుకొచ్చిండు, తిన్నాం. సరే సేపు పడుకోరా మానస. సరే అత్తమ్మా. హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఇప్పుడే బయటకు వచ్చిన. బయట కంటేడా? ఇంటి బయట ఉన్నావా లేకపోతే వేరే కాడికి ఎక్కడికన్నా పోయినవా? లేదు, వేరే కాడికి వచ్చిన. సరే మీ అమ్మ ఏమన్నా అన్నదా మళ్ళా? ఇక నేను నిన్న గట్టిగానే వాగినా. అదే చెప్పింది. అది ఏం చూసుకొని అంతగానం అదైతాంది. దానికి మాటలు బాగా వస్తున్నాయి. నువ్వు పోరా ఇల్లు ఖాళీ చేయమని అని అంటుంది. నువ్వు అట్లా చెయ్యకు, నీ భార్య ఆగమైతుంది, సోపతి బంద్ చేయి, అది ఇది అనుకుంటా బాగానే తిట్టింది నన్ను. నేను అదే చెప్పినా, నీ కొడుకు జోలికి నేను రాను, నా జోలికి నీ కొడుకు రాకుండా చూసుకో, అవసరం లేదు అని చెప్పిన. ఒకవేళ పుష్కర ఇట్లా నువ్వు నన్ను వెళ్ళిపో అని టార్చర్ చేస్తే మాత్రం నీ కోడలికి చెప్తా నేను ఖచ్చితంగా. ఊకే బజార్ దానివి అది ఇది అని అంటున్నావు కదా, మరి రోడ్ మీద ఎత్తని బాగోతామంతా నని అన్నాక ఇక ఆయనతో కొంచెం వెనుకకు తగ్గింది. నువ్వు నా కొడుకుతోటి మాట్లాడు అవసరం లేదు, చక్కగా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయిందే కావాలని వాగింది. అదే చెప్పింది గాని నన్ను చెప్పుపో ఇల్లు ఖాళీ ఏమని అని అంటుంది. నేనన్నా వాళ్ళ ఆడోళ్ళు ఎక్కడికి పోతారు, నువ్వు అన్ని కథలు పడకమ్మా, నేను ఆమెతోటి మాట్లాడని చెప్తున్నా కదా, ఇక నువ్వు సప్పుడేక వదిలిపెట్టు ఉండని, మనకే కిరాయి ఎత్తుంది కదా అని అన్నా. అవునా? నాకు టార్చర్ తెలుసా, ఇక నా భార్యకు తెలియవద్దు, తెలిస్తే మాత్రం అది అస్సలకే బతకది అని అన్నాక నేను అది చచ్చిపోతుందనే నేను ఇప్పుడు సాటుగా దాన్ని వెళ్ళకూడదామని అంటే, నువ్వేంద్రా గిట్లా అంటున్నావు అని అంటుంది. అంటే నేనన్నా కదా, నేనేం ఆమె దగ్గరికి పోను, ఆమెతోటి మాట్లాడా, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చి పిచ్చి కథలు పడకమ్మా, నా పనేదో నేను చేసుకుంటా, ఆమె పనేదో ఆమె చేసుకుంటది అని చెప్పిన. ఇక చెప్పి సప్పుడేక ఇంట్లోకి వీకిన. దాని మనసు ఏమనుకుంటుందో తెలియదు గాని
నువ్వైతే ఏమనకు ఎప్పట్లెక్కనే మంచిగానే మాట్లాడు, చూసుకుంటాం. ఎక్కడన్నా దొరుకుతానేమో పోతాం, లేకపోతే ఇక్కడనే ఉంటాం. ఆ ఉండు అని అంటే బాగా రోజులు ఏమి ఉండం. ఎక్కడన్నా దొరుకుతానేమో సరే పోతాం, అక్కడ ఉంటాం. లేకపోతే మాకు దొరికేదాకా ఓపిక పట్టు, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెడితే మాత్రం మంచిగా ఉండదు. నేనేం మీ జోలికి అత్తలేను అని మాత్రమే మెల్లానే ఇప్పు. ఊకే లొల్లి పెట్టుకున్నట్టు కోపంగా మాట్లాడకు. సరే. తిన్నావా? తిన్నా బయటకు వచ్చిన. ఉన్నదా మీ అమ్మ ఏమంటాంది? ఆమె నన్ను తిడుతాంది. ఉన్నది ఎడిపోతుంది, ఇంట్లోనే ఉన్నది. ఇక పొల్ల స్కూల్ పోయింది కానీ ఇంట్లోనే ఉన్నది. పొల్ల ఇప్పుడు అప్పుడు కూర్చుంటది. నువ్వు గీ కథలు పట్టబడుతుంది. రేపటి రోజున పొల్ల నీ లెక్కనే ఎత్త తెలుస్తుంది అని అంటే నేనేం చెప్తున్నా అమ్మ అని అన్నా. నా కోపం వచ్చి నేను కూడా మా అమ్మను తిట్టినా. సరేలే, ఇట్లా బయటకు వచ్చినప్పుడే నీకు ఫోన్ చేసి మాట్లాడతా. కొంచెం కొన్ని రోజులు మనము మాట్లాడుకోనట్టు, నేను అటు మొకే రానట్టు ఉండాలి. వాళ్ళకు అనుమానం రావద్దు. మా అమ్మనైతే ఇక మన మీదనే కన్నేసి ఉంచుతుంది. అందుకనే ఇలా పొద్దడుచుంది రాలేదటు. నన్ను చూడకుంటే ఎట్లుంటావు? ఎందుకు మా ఇంటి కన్నుడు నువ్వు కనిపించవా? అట్లా చూస్తగాని అటు మొకే రాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అర్థం చేసుకో నువ్వు కూడా. సరే. మీ అమ్మ నువ్వు మళ్ళీ చెప్తావు. సరే. అబ్బో నరసక్క, బాగా రోజులకు వచ్చినావు మా ఇంటికి. అప్పుడెప్పుడు ఎప్పుడన్నా అత్తే ఏమైతుంది? ఇటు మొకై రానే రావు. నాకు ఇటేం పని ఉంటదని అత్త ఇప్పుడు పైసలు ఇద్దామని వచ్చినా. ఉన్నదా మీ అమ్మ? ఉన్నది పా, ఇంట్లోకి పోదంతా. అమ్మా గీ నరసక్క వచ్చిందే. ఓ నర్సవ్వ అద్దా, నిన్న చెప్తే కదా అటు మొకైరా పైసలు తీసుకుందు అని రాకపోతివి. ఇక దో పని వేసుకుంటా ఉన్నా. నేను మర్చిపోయిన నర్సక్క, కూసోలేవు. ఇలా పోసావా కూరగాయ చెట్లల్లా కలుతాని అనే కదా. జ్వరం వచ్చిందట, 2 రోజుల దాకా కలవదట. అవునా? సరేతి. నువ్వు ఎన్ని రోజులు వచ్చినావు మాకు? నేను 4 రోజులు వచ్చిన. 4 రోజులు అని అంటే 800, 50, 1000 రూపాయలు వస్తాయి నీకు. గంతే. అవురాని నువ్వు కూడా పనికత్తే ఏమైతుంది? ఒక్కటి ఎత్తే మీ ఇంట్లో ఎట్లెలుతాంది ఏం కథ? నాకు పానము మంచిగా ఉంటలేదు. లేకపోతే రాకపోదునా గాని ఏం పని చేస్తానవన్నీ పానం మంచిగా ఉంటలేదు. రావాలే, కాళ్ళు రెక్కలు వాడినప్పుడే పని చేసుకోవాలి. అవును గాని నీకు మనవడు పుట్టిండు కాదు? ఎవరు? శ్రీనుకు కొడుకు పుట్టిండు. ఓ ఎప్పుడు? అల్లనే కావచ్చు, పొద్దుగాల. మళ్ళీ పిల్లగాడు మంచిగా ఉన్నారట్నా? మంచిగానే ఉన్నారట. లత ఫోన్ చేసి చెప్పింది. ఏంది నానమ్మ వైనవు? నేనెందుకు నానమ్మనైతా? వాళ్ళకు నాకు ఏం సంబంధం ఉందని. ఏం సంబంధం లేదా? అయ్యో గట్లన పడుతుంది. సంబంధం లేదే అదైందా తీయలేవు. అన్నిటికీ పైసలకు దానికి దీనికి సంబంధం ఉంటది కానీ గిట్ల వరకు సంబంధం ఉండదా? ఏమో తినర్సవ్వా, నువ్వు వాళ్ళ గురించి నా దగ్గర ఏం మాట్లాడకు. ఏమైంది? ఇల్లు చూసుకున్నారా? అగో నర్సవ్వా, నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చినా. ఏమైంది? ఇల్లు ఖాళీ ఏమంటారా? ఖాళీ ఏమంటున్నా, చూసుకుంటుర్రా లేదా అని అడుగుదామని వచ్చినా. నీకు ఏమని చెప్పినాక మళ్ళా నువ్వు ఊకూకే వచ్చి ఇట్లా మాట్లాడకు. నాకు మెంటల్ ఎత్తాంది. ఈ ఇల్లు ఖాళీ అయ్యుర్రి, ఇల్లు కూలగొడతాం. కూలగొట్టే బదులు మేము కిరాయి ఇస్తున్నాం కదా 1500. నువ్వు మళ్ళా ఆ ముచ్చట ఎందుకు మాట్లాడుతావు? అయిందేదో అయిపోయిందని చెప్పినా కదా నేను. అక్క జరా నీ పుణ్యం ఉంటదక్క. నువ్వు ఊకూకే వచ్చి ఇల్లు ఖాళీ అయ్యి అని అనకు. మేము ఖచ్చితంగా ఎక్కడన్నా మంచిగా దొరికితే ఖాళీ ఎత్తాం గాని ఇక ఊకూకే అనకు. తెలియనట్టు యాక్టింగ్ చేద్దాం. ఎందుకు ఖాళీ ఏమంటావు? నరసావా, నీకు ఇళ్ళ గురించి తెలుసు కదా, మళ్ళా నువ్వు ఎట్లా అడుగుతాన్నవే? సరే తీ, నేను పోతాన్నా. నువ్వు అందరి ముంగట వచ్చి ఇల్లు ఖాళీ అని అనకు. మా పేరుని ఇంకా బదనం చెయ్యాలని చూడకక్క. మళ్ళా నీ పేరు బదనం చేస్తాం. నేను చెప్తున్నా. నేను నిన్ననే మంచిగా చెప్పినా. ఊకూకే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని టార్చరు చేయకని. నువ్వు నాకు ఈ ఇంట్లో ఉంటే అస్సలకే మనసున పడతలేదు. నా కొడుకును ఏం చేస్తావో అని నాకు భయం అవుతాంది. నేనేం చెయ్య నీ కొడుకును. నేను చెప్పినా కదా, నీ కొడుకు జోలికే రాను నేను. జోలికి వచ్చినా రాకున్నా నువ్వు నా ఇంట్లో ఉండు నాకు ఇష్టం లేదు. అదే నీ కొడుకు నచ్చి చెప్పమని లేవు పోతాం. నా కొడుకు ఎప్పుడనే కదా నువ్వు చెప్పమని అంటావు.
ఓ ఆయన ఎప్పుడద్దు మేము పోవుడద్దు, మేము ఎక్కడన్నా చూసుకుంటాం, మాకు దొరికితే మేము ఖచ్చితంగా పోతాం గాని జరా నీ పుణ్యం ఉంటది ఊకూకొచ్చి మా మనశ్శాంతిని నాశనం చేయకు. నీకు నెలకు 1500 ఖచ్చితంగా ఇస్తాం, నీ కొడుకు జోలికి రాము అని అంటున్నాం కదా. అన్నప్పుడు కూడా ఊకే చీటికి మాటికి ఎందుకు నువ్వు వచ్చి అనుడు మమ్మల్ని? మర్యాదగా చెప్పుతాన్నా ఇనుర్రి. నా కొడుకు ధ్యాసంతా ఏడుంటాందో ఏం కథనో గాని ఇంట్లోనైతే ఉంటలేడు, చెప్పిన మాట అయితే ఇంటలేడు. ఇంత ఏదన్నా తేడా వచ్చినా కూడా నేనైతే అస్సలకే ఊకోను. ఆ కోడలికి తెలుస్తుందనే నోరు మూసుకొని ఉంటున్నా, పాలోల ముంగట ఇజ్జత్ పోతుందని సపడేక ఉంటానా గాని, లేకపోతే మిమ్మల్ని బయటేసి తన్నుడు ఎంతసేపు నాకు. సరే మంచిది. అవే చీటికి మాటికి వచ్చి గట్లా అనబట్టే మనకు కొంచెమన్నా ఇజ్జతి అనిపియాలే. అంతోటి నువ్వు ఫోన్లు కానీ మాట్లాడకు, ఏ పని కానీ ఎప్పకు అన్నైతే ఇటు మొక్కయి రానియకు. ఏం రాడితే నువ్వు ఒర్రకు. దోస్తులు చూసిర్రా, ఇక ఇట్లా జరిగిందన్నమాట. ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతుంది. ఇక కొన్ని రోజులలో వాళ్ళు బాగా క్లోజ్ అయిపోతారు. వాడైతే మొత్తం దాన్ని వదిలిపెట్టడన్నమాట. చీటికి మాటికొచ్చి ఇక్కడనే కూసుండు, ఈయన్నే ఉండు, రాత్రి వచ్చి ఈయన్నే వండుకునుడు అన్నీ ఎత్తడన్నమాట. ఇక ఒక రోజు ఏమైందో చూడుర్రి. అన్నం తిన్నావా? ఏ అన్నం తినలే, ఏం తినలే. నాకు అక్కడ తినబుద్ధి అయితలేదే. నువ్వు వండిన కూరలే మంచిగా అనిపిస్తున్నాయి, నీ దగ్గరనే తిందామని వచ్చినా. మరి పెట్టాలా? ఇప్పుడు అద్దు, కాసేపు అయినాక తింటా గాని. ఏమంటాంది మీ అవ్వ, నీ భార్య ఇట్లేమన్నా అంటుర్రా ఏంది నా గురించి? ఏమంటారు? ఏమంటలేరు. ఇక మా అమ్మనే ఎందుకురా ఊకే పోతున్నావు, పోకురా నీ పెళ్ళానికి అనుమానం వస్తుందిరా, అద్దురా, దానికి తెలియద్దురా, సప్పుడేక బంజైరా సోపతి అని అంటుంది. నేనెందుకు పోతున్నా, పోయినా బయటనే కూర్చున్నా, మాట్లాడుతున్నా, అత్తున్నా అని చెప్పిన. 8 అవుతాంది, మరి అన్నం తిందుపా. అద్దు, కాసేపు అయినాక తింటగాని. నీతోటి మాట్లాడుకుంటా కూర్చుంటే నాకు టైమే తెలుస్తలేదు తెలుసా. గదే గాని నా బిడ్డనైతే ఆవుతనే లేదు, సింగిడి బింగిడి ఎగురుతాంది. ఎందుకు? ఆ ఊకెందుకు వస్తాండు అని. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది, హోంవర్క్ రాస్తాంది. ఇక బయటకు వస్తే మళ్ళెందుకు వచ్చిండు, ఎందుకు మాట్లాడుతున్నావని అంటది. నువ్వేమంటావు? నేనేమంటలేను, దానికి అనుమానం వస్తాంది. ఊకే ఫోన్ తీసుకొని చూస్తాంది, ఏందో నన్ను కోపంగా చూస్తాంది. ఇక పెద్ద పెరిగింది కదా. అదే గాని అమ్మా ఇక్కడేం చేస్తాను? ఏం లేదురా, యోగి అన్నయ్య వచ్చిండు, మాట్లాడుతున్నా. అన్నయ్య ఊకే మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? మా అమ్మతోటి ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లా అడగద్దని చెప్పినా, వట్టిగానే వస్తుండు. వట్టిగా ఎందుకు వస్తారమ్మా? వాళ్ళకి ఇల్లుంది కదా, ఇక మనం వాళ్ళ ఇంట్లో వింటున్నామని ఊకొస్తారా చెప్పు? ఇట్లా మాట్లాడద్దు గాని రామ్మా, అన్నం తిందాం. నువ్వు తినిపో, నేను తర్వాత తింటా. అన్నయ్య కూడా ఊకే మా ఇంట్లోనే తింటుండు, ఎందుకు అసలు? అట్టిగానే నేను వండిన కర్రీస్ మంచిగా ఉంటాయట, అందుకే. అవసరం లేదమ్మా, వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఫీల్ గారా? నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? అద్దన్నయ్య, నువ్వు మా ఇంటికి రాకు, మా ఇంట్లో తినకు. నీ సంగతి నాకు తెలియదాయే అమ్మ. నువ్వు ఈయనతోటి మాట్లాడు, ఈయనతోటి ఉండు అన్నీ చూస్తున్నా, కానీ నువ్వు చేసేది చాలా తప్పు. నేను ఏం చెప్పుదామనుకున్నా కూడా నువ్వు నన్ను పొట్టు కొట్టేటట్టే ఉన్నావు. నువ్వు ఇంట్లోకి నడువునే వస్తానా? సరే. బోని బిడ్డ పెద్ద పెరిగింది కాబట్టి అన్నీ అర్థమవుతున్నట్టున్నాయి, అందుకే అట్లా మాట్లాడుతుంది. అర్థమైతే గాని దాని బొంద నా ముంగట ఎదిరించి మాట్లాడుతుందా? అస్సలకే మాట్లాడది. ఇక్కడ ఏం చేస్తావు? ఏం లేదు, ఊరికే కూర్చున్నా. కాదు, రోజు వస్తున్నావు, రోజు ఇక్కడనే ఉంటున్నావు. నేను నీకేమని చెప్పినా ఊకే అటు ఓకు అక్కడ ఉండకు అని చెప్పినా. అంటే ఏమైతుందిరా, వస్తే ఏమైతుంది? ఇక్కడ మంచిగా అనిపిస్తుందని కూసుంటుండు. మంచిగా అనిపించుడు కాదు, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? నైట్ అయింది కదా. నైట్ అయినప్పుడు కూడా నైట్ పూట కూడా ఇక్కడికి అచ్చుడు ఎందుకు? నువ్వు బాగా ఏషాలెత్తనవా ఏంది? నాకు అర్థమైతలేదు. ఇంట్లో అస్సలకే ఉండులేదు. ఏయ్, నోరు బాలెత్తాంది ఏందే? దౌడలు వలగొడతా. ఆ దౌడలు నువ్వెందుకు పలగొట్టాలే? ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతున్నా నేను. అచ్చి అన్నము తినస్తలేదా? ఇక్కడ ఏం పని గీ రాత్రి నీకు? ఏం చేస్తాడు?
కూసున్నాడు మాట్లాడుతుండు. నీతోటి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఇంట్లోకి వచ్చి నాతోటి మాట్లాడొచ్చు కదా, నాతోటి ముచ్చట పెట్టచ్చు కదా. ఇక్కడ ముచ్చట పెట్టాల్సిన అవసరం ఏంది? నాతోటి మాట్లాడాలని అనిపిస్తలేదా? బోరు కొడుతుందా ఏంది? ఏ పిచ్చా నీకు? అదేం లేదు, పా అన్నం తిందాం. అయ్యో ఇక్కడ తింటా అన్నావు కదా. ఇదో తినా పానానికి. ఇక్కడ ఎందుకు తింటాడు? రోజు ఇంట్లో చక్కగా అన్నం తింటలేవు, మరి ఇక్కడికి వచ్చే తింటున్నావా ఏంది? నాకు అర్థమైతలేదు. నేను ఇక్కడెందుకు తింటనే? నాకే పానం మంచలేక తినబుద్ధి గాక నేను అన్నం తింటలేను. నేను ఇక్కడెందుకు తింటా? ఏమో మరి నువ్వు ఏం చేస్తున్నావో ఏమో, నాకైతే అస్సలకే అర్థమైతలేదు. దా నువ్వైతే ఇంటికి రా. ఏ పా, నేనేం చేస్తలేను గాని. అబ్బో ఈ బక్కల ఆవుతనే లేదు. ఏమంత అందంగా సందం ఉందని ఇది మొత్తం భూమి మీదనే ఆవుతలేదు. అబ్బో దీని బలుపుక ఎగ్గిదాలుగా చిన్న బలుపు లేదు దీనికి. కాదు, నీకు ఆమెకు ఏం సంబంధం ఉన్నది చెప్పు ఒకసారి. నువ్వు ఎందుకు రోజు ఆమె దగ్గరికే పోతున్నావు, ఆమె దగ్గరనే ముచ్చట పెడుతున్నావు? ఆమె ఫోన్ చేస్తే చాలు పక్కకు పోయి మాట్లాడి ఆమె కావాల్సినవి అన్ని తీసుకొచ్చి ఇస్తున్నావు. అసలు ఆమెకు నీకేమన్నా లింక్ ఉన్నదా చెప్పు? నన్ను పిచ్చిదాన్ని ఎత్తున్నావా? ఉంది అంటే చెప్పు, నేనే నీ లైఫ్ నుండి వెళ్ళిపోతా, చచ్చిపోతా. ఇక నేను బతక ఇదంతా చూడలేకపోతున్నా. ఏం మెంటలా నీకేమన్నా? ఇప్పుడు పోయి కూసోని మాట్లాడినంత మాత్రాన ఆమెకు నాకు ఏదో ఉందని నువ్వు ఇట్లనే డిసైడ్ అవుతావా? ఏమైందే? ఓ చూడత్తమ్మా, ఏమున్నా ఆమె దగ్గరికి పోవుడు ముచ్చట పెట్టుడు, ఆమె దగ్గరికి పోవుడు ముచ్చట పెట్టుడు. ఆ అన్నం కూడా ఆన్నే తిందుదా అని అంటుందామె. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏముందని ఆమె తినుమంటది చెప్పు? రోజు చూస్తున్నా, ప్రొద్దుననక మధ్యాహ్నం అనక ఆయన ఇష్టం ఉన్నప్పుడు పోతుండు, అక్కడ కూసుంటాండు, ముచ్చట పెడతాండు. అసలు ఏం చేస్తాండి నాకు అర్థమైతలేదు. ఆమెతోటేమన్నా రిలేషన్షిప్ పెట్టుకున్నాడా ఎట్లా? అవురా బాడుకోవు, గీ టైం ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడే ముచ్చట పెడతాన్నవరా దాని దగ్గరికి పోయి? ఏం లేదే, అట్టిగానే ఫోన్ మాట్లాడుకుంటూ పోయినా అక్కడ కూసున్న సల్లగత్తందని. లేదు లేదు, ఏదో ఉన్నది. ఉంటే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఊకే ఉన్నది ఉన్నది అని బాగా నన్ను అనుమానిస్తావు. ఉంటే ఏం చేస్తావు? చూపి మరి, మీకు ఉన్నది అని నిరూపించి నువ్వు మాట్లాడు. కాదు, ఒక ఆడదాని దగ్గరికి మొగోడు ఊకే పోతుండు అని అంటే దాని అర్థమైంది. నేను ఊకేం పోలేదు, అర్థమైందా? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఎప్పుడు చూసినా అక్కడనే ఉంటాన్నావు కదా. ఉంటలేను. ఇక నేనే ఉండాయి ఇంట్లో, నేనే మా ఇంటికి వెళ్ళిపోతా. అంతే, నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు నన్ను అందులో ఇందులో ఎందులో అయినా దూరం పెడుతున్నావు. అసలు నన్ను దేకను కూడా దేక్తలేవు. అత్తమ్మ నాతోటి సంసారం కూడా ఎత్తలేడు అత్తమ్మ. ఏంది? నేను దగ్గరికి పోయినా కూడా నన్ను దూరం కొడుతుండు తెలుసా? గత కొన్ని రోజుల నుండి ఇట్లనే ఎత్తుండు. నేను ఎందుకో అని అనుకుంటున్నా, ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని అంటుండు. దాని దగ్గరికి పోయి బాగా ముచ్చట్లు పెట్టుకుంటా, దాంతోటి నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడుతుండు. అది ఊకే వీనికి ఫోన్లు ఎత్తుంది. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుతుందో ఏమో, నన్ను పిచ్చిదాన్ని వేయాలనుకుంటుర్రో ఏమో అత్తమ్మ. నాకు ఈ ఘోరం చూడబుద్ధి అయితలేదు, చూసి బతక బుద్ధి అయితలేదు. నేనే ఇక మా ఇంటికి వెళ్ళిపోతా, సత్తా బతుకుతే బతుకుతా. ఏం మాట్లాడుతానవే నువ్వు? ఆ మధ్యలో ఏది లేదు, అర్థమైతుందా? నీకు పిచ్చి బాగున్నది. నాకు సాతనగాక నాకే బాడీ పెయిన్స్ ఉండి నేను సప్పుడేక వంటున్నా మూసుకొని. అర్థమవుతుందా? నువ్వు అందులోనే ఇంకా 12 సృష్టించుకొని నన్ను దూరం పెడతాండు, అజ్జెత్తాండు, ఇజ్జెత్తాండు అని మాట్లాడకు. నీ బేకార్ మాటలు మాట్లాడుతావు. ఆమె వయసు ఎంత, నా వయసు ఎంత, నాకు గామెతోటి ఏం సంబంధం ఉందని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఏం లేదు, ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఊరు బాగలేత్తాంది. రే కొట్టాకురా, నన్ను కొడతావా ఇప్పుడు? నేను ఏమన్నా అని నన్ను కొడుతున్నావు? కొట్టుడు కాదు, సంపుతా, సంపి పాతర పెడతా. అడ్డమైన మాటలు మాట్లాడినావనుకో అడ్డంగా నరుకుతా. నువ్వు ఏమనుకుంటానావు నా గురించి? ముండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా కథలు పడతానవా? నీకే పీకు, నీ అవ్వగారింటి కాడుకోయి బతుకుపో. నిన్నెవడద్దంటాను, నిన్నెవడిక్కడ ఉండమంటాండే? దొంగ ముండా నడు నా ఇంట్లోకే వీకు. నేను తెల్లార వరకు నువ్వు నా ఇంట్లో ఉంటే మాత్రం అస్సలకే మంచిగా ఉండదు చెప్తానా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంతే, ఉండద్దు, అది నాకు ఇంట్లో ఉండద్దు. పీకని
ఏంద్రా గింత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఏం పుట్టిందిరా నీకు? అంతే, అది ఉండద్దు, అది ఇంట్లో ఉంటే నేను ఉంటా. అత్తమ్మ చూసినవా ఆయన ఎట్లా మాట్లాడుతుండో? నేను ఏమన్నా చెప్పు, ఆయన గింత ఘోరంగా నన్ను కొట్టి నన్ను తిడుతుండు అని అంటే ఆయనకి ఇష్టం లేనిది నేను ఈ ఇంట్లో ఉండా. అద్దే బాంచను, నీ కాలు మోక్తా, నీకు దండం పెడతా, నువ్వు ఏడవకే. వాడు గట్లెందుకు తయారైండో నాకైతే అస్సలకే అర్థం అయితలేదు. జరా నీ పుణ్యం ఉంటది, ఏడవకు, ఆగే. నేను వెళ్ళిపోతా. నన్ను కొట్టుడేంది, నన్ను తిట్టుడేంది, అయినా నన్ను ఇబ్బంది పెట్టుడేంది? నేనేమన్నా పుణ్యానికి వచ్చిందా మీ ఇంటికి? ఇష్టపడే లగ్గం చేసుకున్నాడు కదా, కట్నం తీసుకున్నాడు కదా, ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న గిట్ల కొడతారా, గిట్ల తిడతారా? ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు అని అన్నందుకు గంత కోపంగా నన్ను తిట్టి కొట్టి అజ్జెత్తుండు. నాకు అద్దిగా ఆయన నాకు లేకున్నా మంచిదే. నా బతికేదో నేను బతుకుతా. అద్దు అలాగే ఈ రాత్రి అద్దే, ఈ రాత్రి పోవద్దు. పోతే మీ వాళ్ళు ఆగమైతారు, తెల్లారచ్చి వాళ్ళు పరిశాన్ చేస్తారే. అద్దే ఈను నేనుంటే ఆయన ఇంట్లో ఉండానన్నాడు కదా అత్తమ్మ. అసంటిది నేను ఇంట్లో ఎందుకు ఉండు? నేను పోతా, నేను పోతా, మా ఇంటికి నేను పోతా. ఆగే, నీకు దండం పెడతా, ఆగే ఆగే, ఓ శాన్వి ఆగే. నేనుంటే ఆయన ఇంట్లో ఉండడేమో, అసంటిది నేను ఎందుకు ఉండాలి? నేను పోతా గంతే. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండని, తిరగని, ఏమన్నా చేసుకొనిగా నాకు సంబంధమే లేదు. మా వాళ్ళకు అవన్నీ చెప్తా. ఏదున్నా మనసులో దాచిపెట్టుకుంటాన్నావు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, నీది నువ్వు అనుభవించు అని అంటారేమో అని నా మనసులో నేను పెట్టుకొని కుమిలిపోతున్నా. ఇట్లా ఎన్ని రోజులని కుమిలిపోవాలి? నేను పోతున్నా. అద్దు అత్తమ్మ, నాకేమైనా మంచిదే. ఇక ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన దగ్గర ఉండు కూడా వేస్ట్. నేను ఆగే, నీ పుణ్యం ఉంటది, ఆగే ఆగే. దేవుడా ఎందుకు పోతున్నవే? ఏమైందక్క? ఏమైందంటే ఏం చెప్పాలే బొడ్లాలా? మీరు మా గండానా ఉన్నరే? మీ సావులు ఎయ్యా, మీ దినాలు ఎయ్యా? ఏమైంది గట్లా అంటావు? అవునే ఓ బహురూపముండా, నీ దినాలు ఏద్దునా, నీ సావు ఏద్దునే, నువ్వు సత్యనాశనం అయిపోను. మాటలు మర్యాదగా రాని. నేనేం చేసినా అని అంటావు సిగ్గులేని ముండా. నువ్వు ఏ బట్టి వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్నారు, దాన్ని కొట్టిండు, అది పోతుంది. దేనికి? నేనేమన్నా అని ఆమెను కొట్టిండు, ఆమె ఎందుకు పోతుంది? ఆమె దేని గురించి పోయినా కూడా నువ్వు నన్నే అంటావు. వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటే నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలని అంటున్నవేందే లంగదానా? నీతోటి వాడు మాట్లాడుతుండు, నీ దగ్గరికి వచ్చి కూసుంటుండు, ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావని ఇది అనేసరికి నేనెందుకు పోతా, నీకు అవసరమా, నా ఇష్టమని వాడు ఈమెను పొట్టు కొట్టిండు. ఈమె నేను అవ్వగారింటికి పోతున్నా, ఇక నేను బతకా, నేను చత్తా అని ఆమె ఏడ్చుకుంటూ పోతుంది. నువ్వు నా కొడుకును కోడలు నువ్వు విడదీద్దామనే ఉన్నవే. నువ్వు అట్టిగా అనవసరంగా నన్ను అనకు, అర్థమైందా? ఈ రాత్రి అది కొట్టిండని అవ్వగారింటికి పోతుంది. రేపు వాళ్ళ అవ్వగారికి అంతా చెప్తుందట. ఇక చెప్పినాక వాళ్ళ అవ్వగారికి నువ్వేం చెప్తావో, నువ్వేం మాట్లాడతావో మాట్లాడు. నిన్ను వాళ్ళు చంపేదాకా ఇడిచిపెట్టరు. ఇక నన్నెందుకు చంపుతారే? నేనేం చేస్తున్నా అని నన్ను చంపుతారు. ఈ కొడుకు కోడలు లొల్లి పెట్టుకుంటే వాళ్ళని అడకపో, నువ్వచ్చి నన్ను అడుగుడేంటి? నీకు కావాల్సింది ఏ పిచ్చే ఊరుతానే నేను. ఇక పోని అని ఊకున్నా గాని నువ్వు ఆవుతలేవు, వాడు ఆవుతలేడు. మీరిద్దరు కలిసి ఏదో ఎత్తానే ప్లానింగ్ వేసిర్రు. వానికి ఎంత చెప్పినా వాడింటలేడు, నీకెంత చెప్పినా నువ్వింటలేవు కదా. ఇక జాబుర్రి వాళ్ళ అవ్వగారికి చెప్పినాక వాళ్ళ అవ్వగారు రేపు అత్తే వాళ్ళకు మున్న ముచ్చట అంతా చెప్పుతా. ఏం జరగాలో అదే జరుగుతుంది. చెప్పబో, ఎవరికి బెదిరిస్తాను? నేనేం చెయ్యలేదు, అర్థమైతుందా? అవునే, మరి ఇది ఇక్కడికి వచ్చి కూసుంటే ఎందుకు పొమ్మంటలేవే? ఎందుకు నీ ఇంట్లోకు రమ్మంటానవు? ఆయన ఇల్లు, ఆయన జాగా, ఆయన కథ. ఆయన అత్తడు పోతాడు కూసుంటాడు, దానికి నేనేం చేస్తా? కూసునుడేందో ఈ కథలేందో ఎవ్వరు కూడా నమ్మరే. ఒక ఆడిదానికి మొగోడు అత్తుండు అని అంటే ఆడి సంధి అందే మొగోడు అత్తాడే. నువ్వు నా కొడుకును కోడల్ని ఏదో ఏత్తానే పెట్టుకున్నావు. ఏం చేయాలి? అది ఇప్పుడు ఏడ్చుకుంటావేంది? రేపు ఏమైతుందో ఏం కథనో. ఇక ఓ గట్లంటేమే ఎవ్వరిని రానియద్దే అని చెప్పినా. ఇప్పుడు మంచిగుందా? నీ వల్ల ఒకరికి లొల్లిలు అవుతున్నాయి అని అంటే అది మంచిది అనుకుంటున్నావా?
బిడ్డ కూడా గట్ల అనబట్టే ఇప్పుడు ఇదంతేందే రాణి, ఇదంతేందే వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకొని ఆమెను కొట్టిండట, ఆమె పోయిందట, మళ్ళా ఎట్లా ఏం కథ? ఏం జరగదు, ఆగే నువ్వు. వాళ్ళు ఎవరొచ్చి అడుగుతారో అడగని. అడకవు, దాన్ని ఎందుకు కొట్టినవురా? అది ఏడ్చుకుంటా ఈ రాత్రి అవ్వగారింటికి పోయింది. ఇప్పుడు అవ్వగారు ఈ రాత్రి ఎందుకు వచ్చినావని అడిగితే వాళ్లకు ఉన్నదంతా చెప్తే ఎట్లరా? చెప్తే చెప్పుకొని ఊకే నన్ను అనుమానిస్తుంది, అందుకే కొట్టినా అని చెప్తా. ఏ వారి నువ్వు తన దగ్గర పోవుడు ఎందుకురా? బంగారం అసొంటి సంసారం నాశనం చేసుకునుడు ఎందుకురా ఇవన్నీ కథలు? మంచిగా బతకక నేను మంచిగానే ఉంటున్నా, నన్ను మీరే ఎడగొడుతుర్రు. నేనేం తప్పుడు పనులు ఏం చేస్తలేను, అర్థమైతుందా అమ్మా? మీరే అట్టిగా కావలసుకొని నా జీవితాన్ని సతమతం చేస్తుర్రు. ఊకే లొల్లి ఏంది? ఇంట్లో అనుమానించుడు ఏంది? అనుమానమే పాత రోగం, పాడు రోగం అంటే ఇదే. పోయింది కదా అది, ఇక ఉండని, అవ్వగారింటికన్నే ఉండని, అది ఇక్కడికి వచ్చుడు అవసరం లేదు. వాళ్ళ అవ్వగారు వచ్చి నాతో ఏం మాట్లాడతారో నేను చూస్తా. వాళ్ళు మాట్లాడ అవసరం లేదు, అది నాకు అవసరమే లేదు. ఏంది పెళ్ళమద్దా? ఎందుకు అద్దురా? పెళ్ళి వేసుకున్నావు కదరా? వేసుకున్నా మంచిగా ఉందామని అనుకున్నా, కానీ అది నన్ను మంచిగా ఉండనిత్తలేదు. నన్ను మొత్తం ఆగమాగం చేస్తాంది. అసొంటి దాంతో నాకేం అవసరం? వాళ్ళ అవ్వగారు వచ్చి ఏం మాట్లాడతారో చూస్తా నేను. ఉండని అది అవ్వగారి ఇంటికాడ ఉంటేనే దాని బలుపు అనేది అంగుతుంది. ఇక్కడ ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత మంచిగా మాట్లాడినా కూడా మాట్లాడతలేవు, ఉంటలేవు, చూస్తలేవు అని పాట పాడుతాంది. ఏంద్రా నువ్వు గింత ఘోరంగా అయిపోయినావు? ఒక పరాయి ఆడదాని గురించి నీకు కట్టుకున్న భార్య కూడా కనబడతలేదు కండ్లకు అనంటే ఏంద్రా ఇది? ఎందుకురా ఇట్లా అయిపోయినావు? మంచిగానే ఉన్నా, నన్ను చెడగొడతారు మీరు. రేపు వాళ్ళత్తే ఏం సమాధానం చెప్పుకుంటావో, ఏం చేస్తావో చేసుకో. ఇక నా తలకాయ వశం అయితే లేదు, ఈ బొర్ర సాధన అయితే లేదురా నాకు. ఇంత ఘోరంగా అయిపోయినవేమ్రా కొడుకా? నన్ను కాదని ఎట్లా వీకిందో పీకని ఉండని. దాన్ని ఎవడు రమ్మంటాండు, ఎవడు ఉండమంటాండిడా? పీకని దొంగ ముండ నన్ను బదనం చేద్దామనే వేయింది. అది చేత్తాను వేయినప్పుడు పోని అని చెప్తుంది కావచ్చు, చెప్పుకొని వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఉండని. దోస్తులు చూసిర్రా, ఇది కథ అన్నమాట. కొంచెం మేము వేరే వర్క్ లో ఉన్నాం, బిజీగా ఉండి లెంత్ అయితే తక్కువైందన్నమాట. అసలు చేయడానికి టైమే లేదు దోస్తులు. కానీ ఇక మీకోసం అయితే లెంత్ తక్కువైనా మంచిదే చేద్దామని అయితే చేసినాము. ఈ రోజు బాగా వర్క్స్ ఉన్నాయి దోస్తులు, ఏమనుకోకుర్రి. ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి నెక్స్ట్ పార్ట్ లో మరి శాన్వి వల్ల అవ్వగారు వస్తారా, లేకపోతే ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.